ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరం వస్తుంది. మరి మాకు ఈ సంవత్సరమైనా బాగుంటుందా, మా బ్రతుకులు ఈ సంవత్సరంలో అయినా బాగుపడతాయా అనే భావనతో ఉండేవారికి, ఈ సంవత్సరమైనా నాకు పెళ్ళవుతుందా, ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూసేవారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కన్యా రాశి వారికి 2026 సంవత్సరం ప్రధానంగా రుణ విమోచనం, వృత్తిలో పురోగతి మరియు అదృష్టంపై దృష్టి సారించే సంవత్సరం. మీ రాశి అధిపతి బుధుడు మరియు ముఖ్య గ్రహాలైన గురువు, శనిల సంచారం వలన మీరు సవాళ్లను అధిగమించి స్థిరమైన విజయాలను సాధించగలుగుతారు. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత ఆరోగ్యం మరియు రోజువారీ కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. శని సంవత్సరం అంతా 6వ ఇంట్లో అంటే కుంభరాశిలో సంచరిస్తాడు. 6వ ఇల్లు రోగం, అప్పు, శత్రువులు మరియు సేవను సూచిస్తుంది. శని 6వ ఇంట్లో ఉండటం అత్యంత శుభప్రదం. దీని వలన శత్రువులపై విజయం, దీర్ఘకాలిక రుణ విముక్తి మరియు ఉద్యోగంలో పురోగతి లభిస్తాయి. సంవత్సరం ప్రారంభంలో గురువు 9వ ఇంట్లో అంటే వృషభ రాశిలో ఉండి మే లేదా జూన్ నెలల్లో 10వ ఇంట్లోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. 9వ ఇంట్లో గురువు అదృష్టాన్ని మరియు ఉన్నత విద్యను అందించగా 10వ ఇంట్లో గురువు వృత్తిలో పురోగతి మరియు కీర్తిని ఇస్తాడు. రాహువు 7వ ఇంట్లో మరియు కేతువు 1వ ఇంట్లో ఉంటారు. ఈ రాహుకేతువుల ప్రభావం వలన వ్యక్తిగత జీవితంలో మార్పులు మరియు వైవాహిక జీవితంలో అప్రమత్తత అవసరం. ఈ గ్రహాల కలయిక కన్యా రాశి వారికి 2026లో అదృష్టం మరియు శ్రమ ద్వారా విజయం లభిస్తుందని సూచిస్తుంది. 2026 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థికంగా చాలా మంచి పురోగతిని మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శని 6వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. శని 6వ ఇంట్లో ఉండి మీ 12వ ఇంట్లో దృష్టి పెడతాడు. దీని వలన మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది మరియు దీర్ఘకాలికంగా ఉన్న అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. జనవరి నుండి మే వరకు గురువు 9వ ఇంట్లో ఉండటం వలన అదృష్టం తోడ్పడి ఊహించని ధనలాభాలు లేదా వారసత్వ రూపంలో ఆర్థిక సహాయం లభిస్తుంది. గురువు 10వ ఇంట్లోకి మారిన తర్వాత ఉద్యోగంలో పురోగతి, ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాల ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీ కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. శని యొక్క దృష్టి వలన ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కానీ ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం కొంత వ్యయం ఉంటుంది. 2026లో పెట్టుబడులకు సంబంధించి కన్యా రాశి వారికి స్థిరత్వం మరియు దీర్ఘకాలిక లాభాలు లభిస్తాయి. రాహువు 7వ ఇంట్లో ఉండటం వలన విదేశీ భాగస్వామ్యాలు లేదా కొత్త వ్యాపార ఒప్పందాలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. అయితే భాగస్వామి విషయంలో అప్రమత్తత అవసరం. శని 6వ ఇంట్లో ఉండటం వలన సురక్షితమైన మరియు దీర్ఘకాలిక పెట్టుబడులు మరియు భూమి కొనుగోలుకు ప్రయత్నించవచ్చు. రుణాలు తీసుకుంటే వాటిని సకాలంలో తీర్చడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే శని యొక్క దృష్టి రుణాలను పూర్తి చేయమని సూచిస్తుంది. రాహువు ప్రభావం వలన త్వరగా లాభాలు పొందాలనే ఆలోచనలు మానుకోవాలి. శని మరియు గురువుల అనుకూలత వలన ఆగిపోయిన పాత డబ్బు, అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. చట్టపరమైన అంశాలలో విజయం లభిస్తుంది. కన్యా రాశి వారికి వైవాహిక జీవితంలో 2026 సంవత్సరం సవాళ్లు మరియు మార్పులను సూచిస్తుంది. రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహువు 7వ ఇంట్లో ఉండటం వలన వైవాహిక జీవితంలో అకస్మాత్తు మార్పులు, అపార్థాలు లేదా భాగస్వామితో సంబంధంలో కొంత గందరగోళం తలెత్తవచ్చు. భాగస్వామి యొక్క కోరికలు మరియు ఆశయాలు ఈ సంవత్సరం అధికమవుతాయి. కేతువు 1వ ఇంట్లో ఉండటం వలన మీరు కొన్నిసార్లు ఒంటరితనం అనుభవిస్తారు లేదా వ్యక్తిగత అవసరాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఇది భాగస్వామిని దూరం చేయవచ్చు. వివాహ బంధంలో స్పష్టమైన సంభాషణ మరియు నిజాయితీ ముఖ్యం. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా రాహుకేతువుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. గురువు 9 నుండి 10వ ఇంట్లోకి మారడం వలన కుటుంబంలో ధార్మిక వాతావరణం నెలకొంటుంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పిల్లల చదువు, వివాహ ప్రయత్నాలకు గురువు అనుకూలంగా ఉంటాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది. కన్యా రాశి వారికి 2026 ప్రేమ వ్యవహారాలకు పరీక్షా సమయంగా ఉంటుంది. రాహువు 7వ ఇంట్లో ఉండటం వలన ప్రేమ జీవితంలో అతి ఆశ, అస్పష్టత లేదా ఒకటికి మించిన బంధాల వైపు దృష్టి వెళ్లే అవకాశం ఉంది. అస్థిరమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. శని యొక్క దృష్టి 6వ ఇంట్లో ఉండటం వలన
మీ ప్రేమ సంబంధాలలో విశ్వాసం మరియు నిబద్ధత ఉంటేనే అవి నిలబడతాయి. కన్యా రాశి వారికి 2026లో ప్రేమ వివాహాలకు సంబంధించి మధ్యస్థ అవకాశాలు ఉన్నాయి. వివాహం జరిగినా అది కొన్ని సవాళ్లతో కూడి ఉంటుంది. సంవత్సరం మొదటి భాగం గురువు యొక్క అనుకూలత వలన చర్చలకు శుభప్రదం. గురువు 10వ ఇంట్లోకి మారిన తర్వాత వృత్తిపరమైన ఒత్తిడి పెరిగి వివాహం ఆలస్యం కావచ్చు. రాహువు 7వ ఇంట్లో ఉండటం వలన ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత లేదా అకస్మాత్తుగా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. వివాహానికి సిద్ధమవుతున్నప్పుడు భాగస్వామి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. శుక్రమూఢమి కాలంలో వివాహాలు లేదా నిశ్చితార్థాలు చేయకూడదు. ఈ కాలాన్ని ప్రణాళికలు మరియు చర్చలకు మాత్రమే ఉపయోగించాలి. 2026లో కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శని 6వ ఇంట్లో ఉండటం వలన దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి, కానీ ఉద్యోగ ఒత్తిడి కారణంగా సాధారణ ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. రాహువు మరియు కేతువుల ప్రభావం వలన మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ధ్యానం, యోగా వంటివి చేయడం వలన ప్రశాంతత లభిస్తుంది. శత్రువులు, అప్పులు మరియు రోగాల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో కష్టపడితే విజయం సాధిస్తారు. 2026 సంవత్సరం కన్యా రాశి వారికి శత్రువులపై విజయం, ఉద్యోగంలో పురోగతి మరియు రుణ విముక్తిని అందిస్తుంది. మీ విశ్లేషణాత్మక సామర్థ్యం వలన విజయం ఖాయం. స్థిరమైన ఆదాయం, రుణ విముక్తి లభిస్తుంది. వృత్తిపరమైన పెట్టుబడులకు అనుకూలం. రాహువు వలన సవాళ్లు ఉంటాయి. సంభాషణ మరియు నిజాయితీ కీలకం. మధ్యస్థ అవకాశాలు, పెద్దల అంగీకారం కోసం కృషి చేయాలి. మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి ప్రతి బుధవారం విష్ణుమూర్తిని ఆరాధించడం లేదా ఆకుపచ్చని వస్తువులను ధరించడం శుభప్రదం. శని అనుకూలంగా ఉన్నా దాని బలాన్ని పెంచడానికి ప్రతి శనివారం శనీశ్వరుడిని నువ్వుల నూనెతో పూజించటం మరియు పేదలకు దానం చేయటం. రాహువు ప్రభావం నుండి వైవాహిక జీవితంలో శాంతిని పొందడానికి ప్రతి సోమవారం శివుడికి జలాభిషేకం చేయడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.